మహాసౌర యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో టోల్గేట్ వద్ద ఉన్న ప్రకృతి రవాణా బ్రహ్మ శివాలయం వద్ద బ్రహ్మ సూత్ర మల్లన్న సన్నిధిలో 14 రోజుల పాటు మహాసౌర సాగం ఆలయ చైర్మన్ అనపర్తి శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. చివరి రోజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిపూర్ణత శక్తి అర్థం పూర్ణాహుతి ప్రార్థన నమస్కారం సమర్పయామి. వసంత కాలికి మీరంతా వెనకాల స్వామి మన కాలి ఎవరో ఏమో వేయద్దు అయ్యారు అందరూ తర్వాత ఏంటిగా ఇంకా ఉంటాం చూడుగా ప్రదక్షిణ చేయండి. మా అందరూ కూర్చోవాలి, కింద దిగిపోయింది చాలా మంది. రోజులు కూడా గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, అరుణ పారాయణం, త్రిచ విధాన, సూర్య నమస్కారాలతో కూడుకున్నటువంటి మహాసౌర యాగం 14 రోజుల పాటు కొవ్వూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీనివాసపురం శ్రీనివాస స్నానఘట్ట ప్రాంగణంలో బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణం వేదికగా చేసుకుని రావణ బ్రహ్మ అనపర్తి శివరామకృష్ణ నామధేయంతో ఉన్నటువంటి శివుడు గారు రావణాసుడు ఎలా అయితే కఠోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని ప్రసన్నం చేసుకున్నారో అలా సూర్యనారాయణమూర్తిని తీసుకొచ్చి 14 రోజుల పాటు అఖండంగా ఇక్కడ మహాసౌరయాగాన్ని నిర్వహించేలా చేశారు. ఆ కార్యక్రమం ఇవాళతో పౌర్ణమితో పూర్తయింది. మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి మహామాగి అని పేరు. అంటే ఇక్కడ మాఘ అంటే ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి ప్రారంభ కర్మలైనా సరే దగ్ధం చేసే శక్తి మాఘమాసానికి ఉంది. మాఘమాసానికి ప్రతీక సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కేవలం తన ఒక్కడికే, తన కుటుంబానికే కాకుండా కొవ్వూరు పట్టణ వాసులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ సంకల్పాన్ని ఆయన చేసుకోవడం జరిగింది. దానిలో నన్ను భాగస్వామిని చేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాతో ఈ కార్యక్రమాన్ని 14 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. మనం హోమం కూడా చేయడం జరిగింది. పూర్తిగా ఇవాళ మహాపూర్ణాహుతి జరిగింది. అఖండ మహాసౌర్యయాగం. ఇది మళ్ళీ ఇలాగ చెయ్యాలి అంటే మళ్ళీ మధ్యలో మనకి రాదు. ఎందుకంటే అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఆ గ్రహస్థితి మనకి మహాకుంభమేళా జరుగుతుంది. ఆ మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో కొవ్వూరు పట్టణంలో మాత్రమే జరిగింది అఖండ మహాసౌర్యయాగం. ఇది చేయాలని తలంపు చాలా మందికి ఉన్న ఇది చేయడం పూర్వజన్మ సుకృతం అవుతుంది. అది అనపర్తి శివరామకృష్ణ గారికి, అనపర్తి శివుడి గారికి ఉంది. కాబట్టి ఈ క్షేత్రం చాలా విశేషమైనటువంటి క్షేత్రం. అరుణంలో చెప్పిన విధంగా అరణ్యంలో చేయాలి, నదీ పరివాహానికి దగ్గరగా చేయాలి. అది సూర్యక్షేత్రం అయి ఉండాలి. ఎక్కడైతే ఔదుంబర వృక్షాలు ఉంటాయో ఆ ప్రాంగణాన్ని వేదికగా చేసుకుని మాత్రమే మహాసౌరం చేయాలని అరుణంలో చెప్పబడుతుంది. ఆ ప్రాంతం ఇది అవ్వటం, అది ఆయన సంకల్పించుకోవడం, ఆ బాధ్యత నా మీద పెట్టడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుతో ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయింది. నిన్న స్వామివారి కళ్యాణోత్సవం పూర్తి చేసుకుని స్వామివారిని కొవ్వూరు పట్టణ పురవీధుల్లో రథారూఢం చేయడం జరిగింది. తనే స్వయంగా పసుపు వస్త్రాలతో స్వామివారు పుర ప్రజలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇంటింటికి వచ్చి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనమని మహాపూర్ణాహుతికి అందరినీ ఆహ్వానించడం జరిగింది. నిజంగా అట్లాగే స్వామి పిలిచారన్న సంకల్పంతో కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి జనాభా అందరూ కూడా ఇక్కడే ఉండడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది.